ప్రేక్షకులకు నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు ప్రశాంత్ దుర్గం. ఈరోజు గుడ్ లిజనింగ్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఏం మాట్లాడుకుందాం? అసలు గుడ్ లిజనింగ్ గురించి మనం నేర్చుకోవాలా? అందరికీ సందేహం వస్తుంది. ఫ్రాంక్లీ చెప్పాలంటే లిజనింగ్ అనేది ఒక మంచి ఆర్ట్ అండి. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ బాగుండాలి అని అనుకుంటారు. కానీ కమ్యూనికేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ వచ్చేసి లిజనింగ్ అండి. మనందరికీ తెలిసిందే. ఏంటి? దేవుడు ఒక్క నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ఎందుకని? ఎంతైతే మాట్లాడతారో మనమందరం ఎంతైతే మాట్లాడతామో దానికన్నా 2 మనం వినాలండి. అయితే అది నిజంగా వింటున్నామా? మంచిగా వినాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి లిజనింగ్ టైప్స్ ఉంటాయి? దాని గురించి ఇవాళ మనం 10 నిమిషాల్లో మాట్లాడుకుందామండి. అయితే ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నానండి. మీరందరూ చిన్నగున్నప్పుడు వినుంటారు. ఈ స్టోరీ యాక్చువల్లీ శ్రీకృష్ణ దేవరాయలు కోర్టులో మన విజయనగర సామ్రాజ్యంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు పెట్టాలనుకుంటున్నానండి. ఒకరోజు ఏమైంది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే విజయనగర ఎంపైర్ అన్నప్పుడు రత్నాలు, ఈ తెనాలి రామకృష్ణుని గురించి కూడా మనకు తెలిసిందే. అయితే ఒక ఫారినర్ ఆ విజయనగర ఎంపైర్కి ఒకసారి వచ్చి ఆయన రాజు దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణ దేవరాయు దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా, మీ రాజ్యం గురించి నేను చాలా విన్నాను. చాలామంది చెప్పారు ఇక్కడ డబ్బు చాలా బాగా ఉంది అని. అదే కాకుండా నాకు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న ఎవరైతే సెనేట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలామంది జ్ఞానులు ఉన్నారని కూడా చెప్పారండి. అయితే మీకు ఒక పరీక్ష పెట్టడానికి, మీ రాజ్యంలో ఉన్న జ్ఞానులకు అందరికీ ఒక పరీక్ష పెట్టడానికి ఇవాళ ఇక్కడ నేను వచ్చానని అన్నాడండి. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు, శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన అన్నాడు, ఏంటి బాబు, మా దగ్గర అందరికీ చాలా మంచి జ్ఞానం ఉంది. మీరు ఏం ప్రశ్న వేయాలనుకుంటున్నారో, మీరు ఏం పరీక్ష పెట్టాలనుకుంటున్నారో ఒక్కసారి పెట్టండి, చూద్దాం ఏమవుతుందో అని అన్నాడు. అయితే ఆ విదేశీ తను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న బ్యాగ్లో నుంచి ఒక 3 చిన్న బొమ్మలు తీసి పెట్టాడండి. డాల్స్ అనమాట, ఈ క్లే డాల్స్, మట్టి బొమ్మలు తీసి దానిపైన పెట్టాడు. టేబుల్ పైన పెట్టి అందరి వైపు చూస్తూ తను అన్నాడు, ఏమని? బాబు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మట్టి బొమ్మలు. ఈ మట్టి బొమ్మలు సైజ్ అంతా 3 బొమ్మలు ఒకటే సైజ్ అండి. మీరు షేపు చూస్తే కూడా 3 బొమ్మల షేపు కూడా సేమే ఉంది, కలర్ కూడా సేమ్ ఉంది. కానీ ఈ 3 బొమ్మలు క్వాలిటీ మాత్రము వేరేగా ఉంటుందండి, వేరేగా ఉంది అని అన్నాడు. ఏంటది? ఒక బొమ్మేమో లో క్వాలిటీ బొమ్మ అండి, ఇంకో బొమ్మేమో మీడియం క్వాలిటీ బొమ్మ అండి, 3వ బొమ్మ హైయెస్ట్ క్వాలిటీ బొమ్మ అని అన్నాడు. అది నాకు మాత్రమే తెలుసు, మీకెవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ పరీక్ష ఏంటంటే, ఈ రాజ్యంలో ఎవరైనా ముందుకొచ్చేసి ఈ బొమ్మలని పట్టుకోకుండా, దాన్ని పడేయకుండా కింద ఎవరైనా వచ్చేసి ఏది మీడియం క్వాలిటీయో, ఏది లో క్వాలిటీయో, ఏది హై క్వాలిటీ బొమ్మనో నాకు చెప్పగలిగితే నేను మిమ్మల్ని గొప్ప అని అనుకుంటానండి అని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎవ్వరు ముందుకు రావడం లేదండి. అందరూ ఆ సీట్లకు అతుక్కపోయారనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు నవ్వేసి ఆయన చేతి లేబెట్టాడు. అయితే తెనాలి రామకృష్ణుడు, నేను ఒకసారి వచ్చి ఈ పరీక్షను తీసుకుంటాను అని అన్నాడండి. అని ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళేసి ఒక పక్కన ఉన్న ఒక చిన్న తీగని తీసుకొచ్చి ఆ ఫస్ట్ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ఫస్ట్ బొమ్మ లెఫ్ట్ ఇయర్లో ఆ వైర్ని పెట్టాడండి. ఆ వైర్ ఏమైంది? ఆ లెఫ్ట్ ఇయర్ లోపలికి వెళ్ళి రైట్ ఇయర్ నుంచి బయటకు వచ్చింది. దాని తర్వాత తను ఆ వైర్ని తీసేశాడు, నవ్వాడు. సెకండ్ డాల్ దగ్గరికి వెళ్ళాడు, సెకండ్ బొమ్మ దగ్గరికి వెళ్ళాడు, 2వ బొమ్మ దగ్గరికి. అక్కడ ఏం చేశాడు? అలాగనే ఆ వైరు, ఆ తీగని ఎడమ చెవిలోకి తను దూర్చాడండి. అప్పుడు ఏమైంది? అది ఎడమ చెవిలో లోపటి నుంచి వెళ్ళి నోట్లో నుంచి బయటకు వచ్చింది. బయటికి తీసి గట్టిగా నవ్వాడు. నవ్వేసి 3వ బొమ్మ దగ్గరికి వెళ్ళాడు. అదే తీగని
ఎడమ చెవిలో లోపలికి పెట్టాడు. ఈసారి అది ఎక్కడి నుంచి బయటికి రాలేదు. అది తీసేసి గట్టిగా నవ్వేసి అన్నాడు, నేను కనుక్కున్నానండి, నాకు తెలిసిపోయింది ఏది లో క్వాలిటీ బొమ్మనో, ఏది మీడియం క్వాలిటీ బొమ్మనో, ఏది హై క్వాలిటీ బొమ్మనో నాకు తెలిసిపోయింది అన్నారు. అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏం చేశాడినా, ఏదో ఆ తీగని చెవిలో పెట్టి తెలుసుకున్నాను అంటున్నాడు, మరి ఏం చేసి ఎలా తెలుసుకున్నాడని అందరూ చూస్తున్నారనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అన్నాడండి, మీరు మొదటి బొమ్మ చూశారు కదండి, ఈ మొదటి బొమ్మ లో క్వాలిటీ బొమ్మ అని అన్నాడు. అప్పుడు ఆ ఫారినర్ చూసి అగ్రి అయ్యాడు, కరెక్ట్ అండి, ఆ ఫస్ట్ బొమ్మ లో క్వాలిటీ. రామకృష్ణుడు మళ్ళీ అన్నాడు, తెనాలి రామకృష్ణుడు, ఆ సెకండ్ బొమ్మ మీడియం క్వాలిటీ, ఆ మూడో బొమ్మ హైయెస్ట్ క్వాలిటీ బొమ్మ అని అన్నాడండి. అప్పుడు ఆ ఫారినరు నిజంగా తెనాలి రామకృష్ణుడిని మెచ్చుకొని, మీరు చాలా గొప్ప మనిషి అండి, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు తెలుసుకోలేకపోయారు, ఈ పరీక్షలో ఎవరు నెగ్గలేరు, మీరొక్కరే మనిషి ఈ పరీక్షలో నెగ్గారని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో సంతోషపడి ఆ రోజు ఎన్నో రివార్డ్స్ మన తెనాలి రామకృష్ణ గారికి ఇచ్చారండి. వెళ్తూ వెళ్తూ ఆయన ఒక మంచి మాట ఆ రోజు అందరికీ సభలో చెప్పాడండి. ఏమని? బాబు, ఈ బొమ్మలలాగా మనుషులు కూడా 3 రకాల మనుషులు ఉంటారు. ఎప్పటి వరకే ఏదైతే వినడం గురించి వస్తుందో మనం 3 రకాలుగా ఉంటామండి అని తను అన్నాడు. ఏమని? కొందరు ఏం చేస్తారు, వింటారు, ఎడమ చెవితో వినేసి కుడి చెవితో వదిలేస్తారు, వీళ్ళు లో క్వాలిటీ లిజనర్స్ అని ఆయన అన్నాడు. కొందరు ఉంటారండి మనలో, వాళ్ళు ఏం చేస్తారు, వింటారు, విన్న ఇమీడియట్గా వాళ్ళు విన్నదంతా చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళు మీడియం క్వాలిటీ లిజనర్స్ అండి. అంటే ఇలా వినేసి ఇలా చెప్పడమే అన్నమాట. అయితే ఆ 3వ క్వాలిటీ లిజనర్సు ఎవరంటే ఆయన అన్నారు, ఎవరైతే విని దాన్ని అర్థం చేసుకొని అవసరము సందర్భము ఉన్నప్పుడు మాట్లాడిన వాడే గుడ్ క్వాలిటీ లిజనర్ అని అన్నాడు. అయితే ఆ రోజు ఆయన చెప్పినట్టు మనందరం కూడా గుడ్ క్వాలిటీ లిజనర్స్ కావాలండి. మరి గుడ్ క్వాలిటీ లిజనర్స్ అంటే ఏం చేయాలి? మనము వినాలి, విని అర్థం చేసుకోవాలి, అర్థం అయినాక సందర్భము సమయం ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడినప్పుడు మనం గుడ్ లిజనర్స్ అండి. అయితే ఈ గుడ్ లిజనర్స్ మనము ఎదుటి మనిషిని వినేటప్పుడు ఎలా వింటే బాగుంటుందో ఒక 3 స్టెప్స్ మనందరం ఇవాళ మాట్లాడుకుందామండి. ఒక ఇంగ్లీష్లో స్టేట్మెంట్ అన్నారు ఒక అతను. ఆయన ఏమన్నాడంటే, ద బెస్ట్ పాసిబుల్ వే ఆఫ్ ఎంకరేజింగ్ అదర్స్ ఈజ్ బై లిసనింగ్ అన్నాడు. ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు మీరు ఆయనని ఎంకరేజ్ చేయాలనుకుంటే ద బెస్ట్ థింగ్ మనం చేయగలిగింది ఏంటండి, తనను వినడం. మరి వినడం అంటే ఓన్లీ చెవుల ద్వారానా? ఏం చేస్తే బాగుంటుంది? 3 ఏరియాస్ ఉంటాయండి మనం వినాలంటే చక్కగా. ఆ 3 ఏరియాస్ ఏంటంటే, ఫస్ట్ ఏరియా ఫోకస్ ఆన్ ద పర్సన్ అంటారు. అంటే ఎదుటి మనిషి మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఫోకస్ అంతా ఆ మనిషి పైనే ఉండాలి. మరి ఫోకస్ అంతా మనిషి పైన అంటే ఎలా ఫోకస్ పెడతారు? ఐ కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది ఐ కాంటాక్ట్ గురించి మాట్లాడుకుంటుంటారండి, కానీ ఐ కాంటాక్ట్ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో స్టేర్ చేయడం కాదు. అలా చేసినప్పుడు మీకు డిస్కంఫర్ట్ ఉంటుంది, మాట్లాడే మనిషికి కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. మనం ఏం చేయాలి? ఐ కాంటాక్ట్ అన్నప్పుడు 3 నోడల్ పాయింట్స్ ఉంటాయండి. ఈ ఫోర్ హెడ్, ఈ నోస్ టిప్, ఈ చిన్. ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు మీరు కళ్ళల్లో ఒక 2 సెకండ్లు చూసి ఇక్కడ కానీ ఫోకసు, ఈ నోస్ టిప్ పైన కానివ్వండి, మీ తన ఫోర్ హెడ్ పైన ఫోకస్ పెట్టిన చాలా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, తనకు కూడా చాలా చక్కగా అనిపిస్తుందండి. సో ఫస్ట్ ఇస్ ఫోకస్ ఆన్ ద పర్సన్ విత్ ఐ కాంటాక్ట్. సెకండ్, ఫోకస్ ఆన్ ద మెసేజ్ అండి. అంటే ఎదుటి మనిషి మనకి ఏం చెప్తున్నాడో దాని మీద 100% ఫోకస్ ఉండాలండి. ఎలా మరి 100% ఫోకస్ ఇవ్వగలుగుతాం మనం? ఇది త్రూ అన్డివైడెడ్ అటెన్షన్ అంటాము. అన్డివైడెడ్ అటెన్షన్. ఇదేంటండి అన్డివైడెడ్ అటెన్షన్? మన అటెన్షన్ ఏమన్నా డివైడ్ అవుతుందా? మనందరికీ తెలిసిందే అండి, అటెన్షన్ ఎప్పుడూ డివైడ్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో,
కానీ నా మైండ్ కంపార్ట్మెంటలైజ్ అయ్యింది. ఓ 60% ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఫోకస్ ఉంది, 20% నేను పొద్దున ఎప్పుడొచ్చాను దాని గురించి ఆలోచిస్తున్నాను, 20% ఇంకో దాని గురించి ఆలోచిస్తుంటాము. మనందరము మన అటెన్షన్ అక్కడ ఇక్కడ డివైడ్ అవుతుంది. అయితే ఏం చేయాలి? మన ఫోకస్నంతా అన్డివైడెడ్ అటెన్షన్, ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు మన ఫోకస్ ఎక్కడైనా వెళ్తూ ఉంటే మనం మనలో అనుకోవాలండి, లేదు నేను వింటున్నాను, నేను వినాలి, చక్కగా వింటాను, అర్థం చేసుకుంటాను అని ఆ అటెన్షన్ని ఒక్క దగ్గర పెట్టాలండి. దిస్ సెకండ్ థింగ్. లాస్ట్ మూడో పాయింట్ అండి, చక్కగా వినాలంటే ఏం చేయాలంటే ఇంగ్లీష్లో పారాఫ్రేజింగ్ అంటారండి. అదేంటి? ఎదుటి మనిషి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాక మనం ఆయన మాట్లాడింది జిస్ట్లో కొద్దిగా అది వెనక్కి తిరిగి చెప్పడం అండి. అంటే ఎవరైనా చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ నంబర్స్ ఫోన్ పైన ఇస్తూ ఉంటాము, కొందరు చేస్తారు, రాసుకోండి అబ్బా 9849949459 అంటారు. చక్కగా కొందరు మనుషులు ఏం చేస్తుంటారు, ఓకే సార్ 9849949459, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సార్ 9849949459 ఓకేనా అంటారు. ఇది పారాఫ్రేజింగ్ అండి. ఇలా చేసినప్పుడు బెనిఫిట్ ఏంటి తెలుసా అండి? మీరు కాల్ హ్యాంగప్ చేసినా ఒక 2 సెకండ్లు ఆ నంబరు మన మైండ్లో ఉండిపోతుంది. దిస్ ఇస్ అ బెనిఫిట్ అండి. సెకండ్ బెనిఫిట్ చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ అండి. ఎదుటి మనిషి మనకేదో చెప్పాడు, అది విన్నాము, అది రిపీట్ చేసినప్పుడు మనకి ఏం బెనిఫిట్ అంటే, సపోజ్ మనం రిపీట్ చేసినప్పుడు తప్పు చెప్తే ఇమీడియట్లీ ఆయన మనల్ని కరెక్ట్ చేస్తాడు. నాన్న నేను ఇది కాదు ఇది చెప్పాను అని అంటాడు. సో అది కరెక్ట్ అవుతుంది. ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషనే మనకు కరెక్ట్ యాక్టివిటీ చేయడానికి తోడ్పడుతుందండి. అయితే మనం గుడ్ లిజనింగ్ చేయాలంటే 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఫోకస్ ఆన్ ద పర్సన్ విత్ ఐ కాంటాక్ట్, ఫోకస్ ఆన్ ద మెసేజ్ విత్ అన్డివైడెడ్ అటెన్షన్, అండ్ థర్డ్ పారాఫ్రేసింగ్. ఇది విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. గుడ్ లక్.